హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ విత్ సిరి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. హే గాయ్స్, ఈ వీడియో వచ్చేసరికి వ్లాగ్ షూట్ చేశాను అండ్ దిస్ మై ఫస్ట్ వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్ అండ్ ఇన్ కేస్ మీరు కనుక బోర్ ఫీల్ అయితే యూ కెన్ స్కిప్ రైట్ హియర్. సో వ్లాగ్ అన్నా కదా అని చెప్పేసి సూపర్ క్రేజీ స్టఫ్ అయితే ఏం లేదు, జస్ట్ క్యాజువల్ ఈవినింగ్. నేను ఇంట్లో ఎలా ఉంటానో అదే నేను వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసరికి వెన్స్డే ఈవినింగ్ వ్లాగ్ అండ్ టైం 5 o'clock అనుకుంటాను. సో నాకు కొంచెం ఈవినింగ్ స్నాక్స్ అలవాటు ఉంటుంది కదా, సో నేను మ్యాగీ చేసుకుంటున్నాను ఇక్కడ. యాక్చువల్గా మ్యాగీస్లో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, లైక్ ఎగ్ మ్యాగీ, వెజ్ మ్యాగీ, మసాలా మ్యాగీ. అండ్ నేను ట్రై చేస్తుంది అయితే జింజర్ మసాలా మ్యాగీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, యూ కెన్ డెఫినెట్లీ ట్రై. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, అవి యాడ్ చేసుకొని అలానే చిల్లీస్ ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు కదా, మీ స్టైల్ ఏంటో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో, సో దట్ నేను కూడా ఆ రెసిపీ ఒకసారి ట్రై చేస్తాను. అండ్ ఆనియన్స్ అవి లైట్గా ఫ్రై అవుతున్న టైంలో మనకి మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఇస్తారు కదా, అవి లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అనమాట. 1 glass ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని అలానే మ్యాగీని కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్గా వాటర్ లైట్గా బాయిల్ అయిన తర్వాత వేస్తే బాగుంటుంది, నేను తొందరపడి ముందే వేస్తాను అంతే. అండ్ ఫైనల్లీ మ్యాగీ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో అంతే. సో నేను ఒక పక్క కుక్ చేస్తూ ఇంకో పక్క క్లీన్ చేస్తున్నాను. ఇన్ కేస్ అక్కడ కనుక అలానే మెస్సీగా వదిలేస్తే మా మమ్మీ ఇంకోసారి నన్ను కిచెన్లోకి రానివ్వదనమాట. సో క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఫైనలీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను కదా, సో అది నేను కొంచెం మమ్మీ కొంచెం అలా షేర్ చేసుకుంటూ తిన్నామన్నమాట. అండ్ టేస్ట్ అయితే యమ్మీగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా నా రూమ్ ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అక్కడ బట్టలు అయితే నాకు తెలిసి ఒక 3 days బట్టలు అనుకుంటాను అవి. సో ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి మేము. అండ్ కిందన యాక్చువల్గా ఉయ్యాలు ఉంది, దానివల్ల అదంత హైట్ ఉంది, కానీ అన్నేం లేవు. ఓకే, ఇట్స్ ఓకే. సో ఇక్కడితో నేను వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నాను. సో ఎంజాయ్ చేయండి.
యాక్చువల్గా క్రాఫ్ట్ బాక్స్ సర్దుతున్న టైంలో నాకు తవ్వకాల్లో బయటపడ్డ 2 వస్తువులు దొరికాయి అనమాట. నా చిన్నప్పుడు ఫోటో ఒకటి అండ్ నా స్కూల్ ఫోటో అనమాట అది ఇంకోటి. ఇట్స్ మీ. అండ్ యాక్చువల్గా నాకు కోపం వచ్చిందనుకోండి, ఫొటోస్ నేను డిలీట్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఫొటోస్ నా దగ్గర ఉండవు. చిన్నప్పుడైతే ఈ ఆప్షన్ ఉండేది కాదు కదా, సో నేను ఫొటోస్ని నలిపేసేదాన్ని అనమాట. అండ్ ఇది బాల్లా ఉంది కదండి, అది ఊల్తో ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా దానిలో లైట్ పెట్టుకుని ల్యాంతర్లకు కూడా యూస్ చేసుకోవచ్చు, వాల్ హ్యాంగర్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. నేను అది లాస్ట్ ఇయర్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అది సక్సెస్ అవ్వలేదు. సో ఇయర్ ఎలానో చేయాలనుకుని ట్రై చేస్తే అది సక్సెస్ అయింది. యాక్చువల్గా దానిలో చిన్న ట్రిక్కీ పార్ట్ ఉంది, అది కూడా నేను వీడియో అప్లోడ్ చేసి పెడతాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మమ్మీ అయితే ఇప్పుడు దీపం పెట్టుకుంటున్నారు. బయట దీపం పెడతారు కదా, సో అక్కడ గాలికి ఆరిపోతుందని చెప్పేసి అలాగ బాటిల్తో డిజైన్ చేసాం. అండ్ అలానే ఇంకో పక్కన యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం. యాక్చువల్గా వీడియో అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నెట్ ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి లో ఉంటుంది. స్పీడ్ సరిపోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. చూసారు కదా, వీడియో స్టార్టింగ్లో నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను, అది ఇప్పటికీ హాఫ్ కూడా అవ్వలేదు. సో మమ్మీ దీపం పెట్టుకున్న తర్వాత తను కూడా వచ్చి బట్టలు మడత పెట్టేశారనమాట. సో ఇద్దరం అలా పెట్టేస్తే త్వరగా అయిపోయింది.
ఈ ఊల్ లాంతర్ హ్యాంగ్ చేయడానికి అని చెప్పేసి నేను ఒక థ్రెడ్స్ని యూస్ చేశాను అనమాట. అది సీలింగ్ లైట్ కిందన హ్యాంగ్ చేద్దామనే ఐడియాతో వెళ్ళాను. బట్ నాకు అంతగా అందలేదని చెప్పి మా డాడీకి పిలిచి పెట్టించాను అనమాట. సో ఫైనల్గా రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అండ్ నాకు కొంచెం వర్క్ ఉంటే అది కూడా ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట.